సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గం సమావేశం కానుంది. దాదాపు 5 నుంచి 6 కీలక అంశాలు ఈ సమావేశంలో మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ వీటికి సంబంధించి ఈ ఏవైతే బ్యారేజీలు కుంగిపోయిన ఘటన ఉందో దీనిలో అవినీతిపై చర్యలు తీసుకోవడానికి వేసినటువంటి కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, పలువురు ఐఏఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళ మీద ఈ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే నిందితులకు నోటీసులు ఇవ్వలేదు. ఈ విచారణ ప్రక్రియ కూడా కమిషన్ ఏర్పాటు, కమిషన్ విచారణ ప్రక్రియ కూడా సరిగా లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు మీద ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, కాళేశ్వరం అవినీతికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్దామా, లేదంటే సిబిఐతో విచారణ వేగవంతం చేసేలా కృషి చేద్దామా, ఏం చేద్దామనే ఆలోచన మీద ఈరోజు మంత్రివర్గంలో దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఇటు బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో జరిగినటువంటి అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలే ఊరుకోవడానికి లేదు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు తాజాగా. సో ఆయన మరో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతిని క్వశ్చన్ చేస్తుండడంతో సో దీని మీద ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచిస్తామా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్దామా, సిబిఐతో విచారణ జరిగేలా వేగవంతం చేసేలా కృషి చేద్దామన్న దాని మీద ఫస్ట్ పాయింట్ కింద ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మాట్లాడబోతా ఉన్నారు. ఇక రెండో అంశంకి వస్తే రెండో అంశంలో ఆర్టీసీ సమ్మె దాదాపు 32 డిమాండ్లు, వేతన సవరణ కావచ్చు, పీఆర్సీ కావచ్చు, సో వాళ్ళ క్రమబద్ధీకరణ కావచ్చు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, ఇట్లాంటి దాదాపు 32 డిమాండ్లతోని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. ఇవాళ రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. కొన్ని మాత్రం ప్రైవేటు డ్రైవర్లతో నడిపించినా కానీ అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతుండటంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. సో ఆర్టీసీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుందాం అనే దాని మీద కూడా మంత్రివర్గంలో ఈరోజు కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక మూడో అంశం విషయానికి వస్తే పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రానికి వచ్చే కంపెనీలు, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి భూ కేటాయింపులు ఎట్లా చేయాలి, కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొద్దామా, ఇప్పుడున్న ఇండస్ట్రియల్ పాలసీలో ఎట్లాంటి మార్పులు తీసుకొద్దామా అనే దాని మీద కూడా ఈరోజు మంత్రివర్గం చర్చించబోతా ఉన్నది. ఇక నాలుగో అంశం, కీలక అంశం ఏంటంటే ఖాళీలు. దాదాపు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వేయక చాలా కాలం అవుతా ఉంది. నిరుద్యోగులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అట్లాగే డిఎస్సి, సో ఇట్లాంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని, మనం వెంటనే ఏ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, నోటిఫికేషన్కు ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదో ఒక నోటిఫికేషన్కు అంటే దాదాపు అందరూ ఆశిస్తున్నట్టుగా పోలీస్ శాఖలోనే ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ ఉంటుందో దానికి సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ అంశం, మరో అంశం గురించి చూస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు. ఎందుకంటే దాదాపు 2019లో ఎన్నికలు జరిగితే 2025 మే వరకే వాళ్ళ జెడ్పీటీసీ, ఎంపీటీసీల పాలన గడువు పూర్తి అయిపోయింది. దాదాపు 1 ఇయర్ అవుతూ ఉంది. సో గతంలో నోటిఫికేషన్ ఇచ్చినా, ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చినా 42% రిజర్వేషన్ల అంశం కోర్టులో నానుతున్న నేపథ్యంలో కోర్టు చిక్కుల వల్ల దాన్ని ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఈ సమ్మర్ తర్వాత అంటే మే తర్వాత ఎలక్షన్స్కు వెళ్తే ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్దాం, అసలు ఎన్నికలు నిర్వహిద్దామా లేదా, ఎన్నికలకు నిర్వహించితే ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడితే ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి 2 రకాలుగా ప్రయోజనాలు ఉంటాయన్న దాని మీద రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో దీని మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దాదాపు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 300 కార్పొరేట్ స్థానాలున్నాయి. ఈ 300 కార్పొరేట్ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పటికే గడువు పూర్తయింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. ప్రత్యేక అధికారుల పాలనలో కీలక నిర్ణయాలు అంటే అభివృద్ధికి సంబంధించి రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, నాలాల కన్వర్షన్ కావచ్చు, సో నాలాలు డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ప్రభుత్వ ప్రత్యేక అధికారుల పాలనలో ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి వాటికి పాలక వర్గాలు ఉండాలి. పాలక వర్గాలు ఉంటే ఈ డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడదామా, అంతకంటే ముందే పెడదామా, దసరా తర్వాత పెడదామా, సో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనే అంశం మీద కూడా రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మొత్తంగా రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం 3 గంటల నుంచి సమావేశమై
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మన మంత్రివర్గ భేటీ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం, ఏ నిర్ణయాలు ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ నిర్ణయాలు బయటకు వస్తాయి, ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది, అట్లాగే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా, సో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఏ నోటిఫికేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది, ఇట్లాంటి అన్ని వివరాలు క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రుల ప్రెస్ బ్రీఫ్లో ఏ అంశాలు నిర్ణయం తీసుకున్న దాని మీద బయటకు వచ్చే అవకాశం ఉంది. మేము నియంతృత్వంగా సమ్మెను విఫలం చేయాలని చూస్తలేము కాబట్టి సమ్మె ప్రభావం ఉంటుంది కొంత. కానీ ప్రజలు వాళ్ళ ప్రయాణం పట్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం తన పని చేసుకొని పోవాల్సి వస్తుంది. అందుకు ప్రజలకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని ఎంత ఉందో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అంతే ఉంది అనే మాటను నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. కాదు, వాళ్ళ హస్తం ఉంది, గత ప్రభుత్వ హస్తం ఉంది. అక్కడ వాళ్ళే యూనియన్ అప్పుడు కండిషన్స్ అప్పుడు అడగాలి కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా, మరి ఇప్పుడు రద్దు చేసినప్పుడు సపోర్ట్. కాబట్టి ఇప్పుడు నడిచే ఎత్తునే వస్తారంటే ఎప్పుడు కూడా పని చేస్తున్నాము, ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము, ఇంకా అంశాలను పరిష్కారం చేస్తాను. మీ అందరి ముందట ఆన్ రికార్డులో చెప్తా ఉన్నాము, 30 గంటలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాల్లో మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను, 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాదిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం, మేము ఒకే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తా ఉన్నాం. అంటే ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే కొనుక్కుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకి ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తా ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది, మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమన్నది, ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలన్నా. దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించాము, ఒక్క ఆర్టీసీ ఉద్యోగులను తొలగించామని నిర్ణయం చెప్పిన గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలిసి ఎట్లయితే సాధ్యమైతే ఇది ఇలా కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి, 2018 నుంచి నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ ను కాపాడడానికి, అది కూడా హైదరాబాద్ సంబంధించి కొత్త ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఇటువంటి దగ్గర నుంచి ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కినట్టు ఇక్కడ దిగుతాయి, ఇక్కడ ఎక్కినట్టు అక్కడ దిగుతుంది. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు కొత్త ఈవీ బస్సు హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, రేపు ఢిల్లీ లెక్క జరగద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. మీకు కొత్తగా కూడా క్రియేట్ చేసింది కాదు, అది రేపు ఒక్కటేసారి 2026 డిసెంబర్ వరకు కూడా వచ్చేది కాదు, 2027 వరకు ఫేజ్డ్ మేనర్లు వస్తాయి. దాని మీద మనం మొత్తంగా కంప్లీట్ గా మేము దాన్ని అదే డిపెండ్ అవుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ఆలోచన కూడా దురదృష్టకరం. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడం సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు, ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరామం చేసి, నేను మళ్ళీ చెప్తాను, 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించాలని మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా, సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తా ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది.
ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం.